అధిక వర్షాల కారణంగా పత్తి పంట కాలం పెరిగింది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో గులాబీ రంగు పురుగుల ఉధృతి కూడా పెరిగింది. ముందుగా విత్తిన పంటలో పత్తి తీతలు దాదాపుగా పూర్తయ్యే దశకు చేరగా ఆలస్యంగా వేసిన రైతులు మాత్రం 2-3 సార్లు పత్తిని తీశారు. అయితే ప్రస్తుతం పత్తిని ఆశించిన గులాబీ రంగు పురుగు నివారణకు చేపట్టాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేస్తున్నారు ఆదిలాబాదు వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రాజశేఖర్. ప్రధానమైన వాణిజ్య పంటలలో పత్తి పంట ఒకటి. పత్తి పంటను తెల్ల బంగారం అని పిలుస్తారు. అయితే ప్రతి ఏటా ఈ పంటలో చీడపీడల వ్యాప్తి పెరగడంతో పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోతుంది. గత 3-4 ఏళ్ల నుండి గులాబీ రంగు పురుగు ఉధృతి పెరగడంతో రైతులకు తీవ్రమైన నష్టం వాటిల్లుతోంది. ఇటీవలి కాలంలో ఈ పురుగు ఉధృతి గణనీయంగా పెరగడమే కాకుండా పంట విత్తిన 75 నుంచి 80 రోజులకే ఆశించి నష్టం చేకూరుస్తుంది. ఈ ఏడాది అధిక వర్షాల కారణంగా పత్తి పంట కాలం పెరిగింది. ముందుగా విత్తిన పంటలో పత్తి తీతలు దాదాపుగా పూర్తయ్యే దశకు చేరగా ఆలస్యంగా వేసిన రైతులు మాత్రం 2 సార్లు పత్తిని తీశారు. అయితే ప్రస్తుతం పత్తికి ఆశించిన గులాబీ రంగు పురుగును నివారించాలంటే ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలో తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రాజశేఖర్. మరి ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతము పత్తి పంట మరి ఏరే దశలో ఉంది. ఒకసారి రైతులు పంటను ఏరివేయడం అనేది జరిగింది. మరి ఈసారి అత్యధికంగా వర్షాల వలన ప్రస్తుతం పత్తి పంట అనేది 150 రోజుల దశలో ఉన్నా కూడా కొంత ఇంకా కాయ అనేది ఉంది కాబట్టి ఇంకా కొంత పత్తి ఏరే అవకాశం ఉంది. కానీ ఈ దశలోనే ముఖ్యంగా ఈ గులాబీ రంగు పురుగు అదేవిధంగా అంతర్గత కాయకుళ్ళు ఆశించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ రెండింటి నివారణకి సైపర్మెథ్రిన్ 1 మిల్లీలీటరు అదేవిధంగా కాపరాక్సీ క్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ 2 గులాబీ రంగు పురుగు మరియు అంతర్గత కాయకుళ్ళని ఒకేసారి నివారించుకోవచ్చు. అయితే సాధారణంగా ప్రతి పంట అనేది 180 రోజుల దశలో కంప్లీట్ అయిపోవాలి. ఎందుకంటే పొడిగించినట్లయితే గత సంవత్సరం లాగానే మరి గులాబీ రంగు పురుగు ఉధృతి ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈసారి కూడా కొంత అంటే వర్షాల వలన పంట లేట్ అయినా కూడా సాధ్యమైనంత వరకు రైతులు ఈ 6 నెలల లోపు లేదా 180 రోజుల్లోపు పంటను తీసివేసినట్లయితే మరి రాబో కాలంలో గులాబీ రంగు పురుగుని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ కొంత ఇప్పుడు పత్తి కొంత దిగుబడి వచ్చి ఇంకా రాబో కాలంలో ఎక్కువ దిగుబడి వచ్చేటట్లు ఉన్నట్లయితే మరి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు ఎకరానికి 8 లింగాకర్షక బుట్టలు సామూహికంగా విలేజ్లో అందరూ పెట్టుకున్నట్లయితేనే మరి దాన్ని గమనించి ఉధృతి తగ్గే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ ఉధృతి గమనించుకొని లింగాకర్షక బుట్టలో పిచికారీ మందులుగా ముఖ్యంగా ఎమామెక్టిన్ బెంజేట్ ప్లస్ ప్రొఫెనోఫాస్ వ్యాలెక్టిన్ రూపంలో దొరుకుతుంది. ఎకరానికి 280 గ్రాములు. అదేవిధంగా ఇండాక్సోకార్ ప్లస్ ఎస్టమిప్రిడ్ కైట్ రూపంలో దొరుకుతుంది. ఎకరానికి 250 మిల్లీలీటర్లు. లేదా సైపర్మెథ్రిన్ 200 మిల్లీలీటర్లు లేదా పర్మెథ్రిన్ 200 మిల్లీలీటర్లు లేదా ఫెన్ఫోపెథ్రిన్ డైనిటాల్ రూపంలో దొరుకుతుంది. ఎకరానికి 400 మిల్లీలీటర్లు. ఇట్లా మార్చి కొంత పిచికారీ చేసుకున్నట్లయితే గులాబీ రంగు పురుగుని కొంతవరకు నివారించుకోవచ్చు. కాబట్టి ప్రస్తుత పరిస్థితులలో మరి పంటను గమనించుకొని తదనుగుణంగా ఈ యొక్క నివారణ చర్యలు చేపట్టాలి.